ఈ నడుమ చాలా మంది ఏది అవసరం పడ్డా పల్క ఫోన్లు తీసుడు ఒత్తుడు ఆర్డర్ పెట్టుడు 10 నిమిషాలలోనే తెప్పించుకునుడు అలవాటు అయిపోయిందోల్లా. దుకాణానికి పోయి నచ్చిన వాటిని దేవులాడుడు, నచ్చినాక ధరకాడ బేరమాడి వాటిని కొనుక్కునుడు మస్తు బరువైతున్నది. ఇక ఏదైనా ఫోన్లలోనే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళే ఇంటికాడికి తెచ్చిస్తున్నారు. కాబట్టి అమ్మేటోళ్ళు కూడా ఆన్లైన్లోనే అమ్ముతున్నారు, కొనేటోళ్ళు కూడా ఆన్లైన్లోనే కొంటున్నారు. అట్లా ఒక మోతవారి ఆన్లైన్లో ఏం అమ్మకానికి పెట్టిండో చూడుండ్రో పారి. ఆన్లైన్ అమ్మకాల ముచ్చట అని చెప్పి తహసీల్దార్ ఆఫీసును చూపిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టింది ఏందో కాదు, ఈ తహసీల్దార్ ఆఫీస్నే. అది కూడా డెడ్ చీపు, ఉత్త 20,000 రూపాయలకే. అవునోళ్ళ అంటేనేమో ఏకంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు తహసీల్దార్ ఆఫీస్నే OLX ల అమ్మకానికి పెట్టేటాళ్లకు దాన్ని చూసినోళ్ళంతా మొదుగాలు పర్షాన్ అయ్యారట. ఇక అధికారుల దృష్టికి వచ్చేటాళ్లకు MRO ఆఫీసును అమ్మకానికి పెట్టినోని మీద గిద్దలూరు స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. ఇక కేసు రాసుకున్న పోలీసులు దాని మీద దర్యాప్తు కూడా చేస్తున్నారట. అమాయకుని దొరకబట్టి చార్మినార్ ను రవీంద్ర భారతిని అమ్మకానికి పెట్టినట్టు ఓ సినిమాలో ఇదివరకు చూపించిరు కదా. మరి వీడు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడో లేకుంటే ఇట్లా చేసి ఫేమస్ అవుదాం అనుకున్నాడో తెలియదు గాని ఏకంగా గిద్దలూరు తహసీల్దార్ ఆఫీస్ ని OLX లో అమ్మకానికి పెట్టి వార్తల్లో నిలిచిండు. ఇక ఇప్పుడు గిద్దలూరు ఏరియా మొత్తం దీని మీదనే చర్చ నడుస్తున్నది. మరిగా పబ్లిక్ ఆన్లైన్ లో అగ్గువ కత్తున్నాయి కదా అని దేన్ని పడితే దాన్ని కొంటామని ఆలోచనలు చేయకూర్రి. ఇగో గిసొంటి కంత్రిగాలు మీ దగ్గరికించి ఆ పైసలు లూటీ చేసి ఆటెంక జాడ పత్త లేకుండా పోతారు. కాబట్టి జర జాగ్రత్తగా ముందుగానే అన్ని తీర్ల చూసుకోర్రి. మరి ఏమంటున్నావు?